గతంలో మనం వీరప్పన్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, వినేవాళ్ళం. ఎందుకనంటే ఎర్రచందనం చెట్లను ఏ విధంగా స్మగ్లింగ్ చేసేవాడో, దానికి సంబంధించి ఇతర రాష్ట్రాలను ఏ విధంగా గజగజ వణికించేవాడో మనందరికీ తెలుసు. సో, అది ఎర్రచందనం సరే. అప్పుడు చెట్లు ఆయన దొబ్బుకెళ్తున్నాడని చెప్పి అందరికీ తెలిసేది. దానికి ఒక లెక్క ఉంది. అదంతా వేరే విషయం. ఇప్పుడు అంతకు మించిన గనులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఎర్రచందనం దొగ్గలు అంతకంటే అంతకు మించి ఉన్నారు. ఎందుకనంటే ఏపీలో గత 5 ఏళ్లలో నరికి వేసినటువంటి చెట్లు ఎన్నో తెలుసు. అటవీ ప్రాంతాల్లో దాదాపుగా 5 లక్షల చెట్లు నరికి వేశారు. ఇది మనం చెప్పింది కాదు. పార్లమెంటులో అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర అటవీ పర్యాటక శాఖ అనుకుంటా బహుశా చెప్పినటువంటి సమాధానం ఇది. ఒక్క 5 ఏళ్లలో నరికేసినటువంటి చెట్లు దాదాపుగా 5 లక్షలు. అంటే ఏడాదికి యావరేజ్న 1,00,000 చెట్లు చొప్పున కొట్టుకుంటూ పోయారు. ఒక తిరుపతిలోనే దాదాపు 5 ఏళ్లలో 1,00,000 చెట్లు కొట్టేశారు. ఎర్రచందనం ప్రధానంగా ఉండేది ఆ తిరుపతి శేషాచలం అడవుల్లోనే. సో అక్కడే చందనాన్ని గట్టికి కొట్టేశారు. 1,00,000 చెట్లు కొట్టేసినట్టుగా అటవీ శాఖ ఈ లెక్కల్లో తేలుతుంది. ఇదేమి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ కాదు, ఎవరు చేసిన ఆరోపణ కాదు. సో ఇదిగో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తే చెట్లు నరికేస్తాడు, అది అందరికీ తెలిసిందే. సో ఇది బయటికి వెళ్తే చెట్లు నరికేసిన వ్యవహారం కాదు. ఏది మనం రోడ్ల మీద చెప్పుకునే చెట్లు నరికేసిన వ్యవహారం కాదు. అడవుల్లో నరికేసినటువంటి చెట్లు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 4,84,249 చెట్లు నరికి వేసినట్లుగా కేంద్ర పర్యాటక అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని శివనాథ్ అడిగినటువంటి ప్రశ్నకు గాను సమాధానం ఇచ్చారు. ఇందులో చట్ట ప్రకారం పట్టాదారు భూముల్లో ఉన్నటువంటి దాదాపుగా 2,44,830 చెట్లు అయితే మళ్లించిన అటవీ భూముల్లో 1,35,000 చెట్లు తొలగించారు. ఇవి కాకుండా చట్ట విరుద్ధంగా 1,04,000 చెట్లు, మొత్తంగా 4,84,000 చెట్లు నరికివేసినట్టు తెలుస్తుంది. ఒక తిరుపతి జిల్లాలోనే దాదాపుగా 1.02 లక్షల చెట్లు నరికివేసినట్టుగా కేంద్ర అటవీ పర్యాటక శాఖ చెప్తుంది. మరి ఎక్కడికి పోయాయి? గతంలో మీకు ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. టీడీపీ హయాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఉన్న సమయంలో ఎర్రచందనాన్ని నరికి వేలం వేసేవాడు. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చేది. అలాగే ఎర్రచందనం స్మగ్లర్ల మీద దాడులు చేసి వాటిని పట్టుకునేవాళ్ళు, వారిని అరెస్ట్ చేసేవాళ్ళు. అవి కూడా కోకొల్లల కేసులు 2014 నుంచి 19 వరకు కూడా. చంద్రబాబు గారికి థ్రెట్ ఉండడానికి కూడా ప్రధాన కారణం అదొకటి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా మొన్న 2 రోజుల క్రితం కూడా ఎంతో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుని ఆ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎర్రచందనాన్ని రవాణా చేసిన వార్తలు ఎక్కడా రాలేదు. దాని నుంచి రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చిన వార్తలు ఎక్కడా రాలేదు. పోనీ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న వార్తలు కూడా ఎక్కడా రాలేదు. మరి ఏమైంది అంటే వేళలో వీళ్లే కుమ్మక్కై మొత్తాన్ని నరికేశారు. అంటే బహుశా ఎర్రచందనం స్మగ్లర్లతో రాజకీయ నేతలు చేతులు కలిపి ఈ మొత్తం కూడా నరికేసి ఉంటాడు. పర్యావరణానికి హాని చేయకూడదనే కనీస ఇది కూడా వదిలేసి నిబంధనలకు విరుద్ధంగా కూడా నడకకూడని ప్రాంతంలో కూడా చెట్లను నరికి వేశారు. దీనికి రాష్ట్ర ఖజానాకు దీనికి రూపాయి కూడా రాలేదు. అంటే భారీ స్థాయిలో గత 5 ఏళ్లలో అక్రమంగా ఎర్రచందనం రవాణా జరిగింది. మీకు అంతెందుకు, గతంలో వైసీపీ తిరుపతి అభ్యర్థి అనుకుంటా ఎర్రచందనం స్మగ్లర్ దాదాపు 20 కేసులు 30 కేసులో ఉన్న ఎర్రచందనం కేసులు టీడీపీ హయాంలో అరెస్టు చేశారు. ఇదే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఏకంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతి అనుకుంటా బహుశా ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ పార్టీకి ఫండింగ్ చేస్తారు. మన ఎమ్మెల్యేలను గెలిపించడానికి వైసీపీ పార్టీకి ఫండింగ్ చేస్తారు. ఎర్రగంగిరెడ్డి వైసీపీ నేతలతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎర్రచందనంలో. అలాంటి వ్యక్తి బహిరంగంగా తిరుగుతాడు. ఆ పార్టీ ఆయన పేరుతో వైసీపీ నాయకుడు అని చెప్పి ఆ పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు వేయించుకుంటాడు. మరి ఎందుకు, ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ 5 లక్షల చెట్లు నరికేశారు అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. అంటే రాష్ట్రంలో 2019 నుంచి 24లో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా చెట్లు నరికివేశారు. మరి దీనికి సంబంధించినటువంటి ముడుపులు ఎవరికి అందాయి ఏంటనేది వాళ్ళకే తెలియాలా. చట్టవిరుద్ధంగా వేలాది చెట్లను కోసేశారంట నిబంధనలకు విరుద్ధంగా. అంటే బహుశా మరి అటవీ శాఖకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక చెట్టు నరకాలంటే దానికి చాలా నిబంధనలు ఉంటాయి. కేంద్ర పర్యాటక శాఖ అనుమతి ఉండాలి, రాష్ట్ర పర్యాటక శాఖ అనుమతి ఉండాలి. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే వైసీపీ నేతలు ఉన్నప్పుడు అలాంటి నిబంధనలు ఏం పనిచేయాలి. గతంలో మనం మాట్లాడుకున్నాం, తిరుమలలోకి చిరుతలు తరచుగా వస్తున్నాయి, టెంపుల్ వద్దకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని మనం గతంలో మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా చేశాం. అప్పుడు కూడా కొంతమంది నిపుణులు చెప్పారు,
ఈ ఏదైతే ఈ మృగాలు జనావాసంలోకి వస్తున్నాయి అంటే అడవిలో ఏదో అలజడి జరుగుతుంది, అక్కడ జరిగితేనే అవి బెదిరి ఇటు పక్కకు వస్తాయి, లేదా వాళ్ళ పనులకు ఆటంకం కలగకుండా వీటిని బెదర కొడితే అవి జనావాసాల్లోకి వస్తాయి. అప్పుడే తిరుమల వద్ద చిరుతలు బాగా ఎక్కువ కనపడాయి. సాధారణంగా కనపడటం అనేది ఎప్పుడన్నా జరిగే పనే, అది పెద్ద ఇది కాదు. కానీ మన గత 5 ఏళ్లలో తరచుగా చివరికి తిరుమలలో వెళ్ళే వాళ్ళకి చేతికర్రలు ఇవ్వాల్సిన పరిస్థితి. చేతికర్రకే చిరుత ఆగుద్దా అంటే మరి అది అప్పుడు కరుణాకర్ రెడ్డి అనుకుంటా, ఆయన చైర్మన్గా ఉన్నాడు, అది ఆయనకే తెలియాలి. బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయనకే తెలియాలి, ఎందుకంటే చేతికర్రలు ఇచ్చి పంపారు. అప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ అయింది. అది చిరుతలు ఎందుకు వచ్చాయంటే అడవిలో అలజడి జరిగింది. మనం అప్పుడు కూడా ఒక వీడియో చేసి మాట్లాడుకున్నాం. తిరుమల అడవుల్లో ఏం జరుగుతుంది, శేషాచలం అడవుల్లో ఏం జరుగుతుంది, అక్రమంగా చెట్లు ఏమైనా కొడుతున్నారా, లేదా అక్రమ కార్యకలాపాలకు ఏదైనా పాల్పడుతున్నారా? అలాంటి సమయంలోనే ఇవి బెదిరి జనావాసాల్లోకి వస్తాయి, లేకపోతే అవి జనావాసాల్లోకి సాధారణంగా రావు. అవి అడవిలో తిరిగేవి సాధారణంగా రావు అవి. కానీ ఎందుకు తిరుమల అంటే ఎంత జనం ఉంటారు, ఎంత ఇది ఉంటుంది, అయినప్పటికీ కూడా అటు వస్తున్నాయి అంటే అటుపక్క ఏదో జరుగుతుంది, అడవిని కొట్టేయటమో లేదా బెదరగొట్టడమో ఏదో జరిగింది. దానికి నిజరూపం సాక్ష్యమే ఈరోజు పార్లమెంట్లో చెప్పినటువంటి సమాధానం. దాదాపుగా 5 లక్షల చెట్లు, కొద్దిగా తక్కువ 5 లక్షల చెట్లు జగన్ హయాంలో ఏపీలో నరికివేసిన చెట్లు ఇవి. ఒక తిరుపతిలోనే లక్షణం. తిరుపతి అంటే ప్రధానంగా ఎర్రచందనానికి అడ్డ. మన ఆ సినిమాలో కూడా ఉంటుంది కదా, ఎక్కడో దొరకని ఎర్రచందనం ఈ శేషాచలం అడవుల్లోనే ఎక్కడో దొరుకుతుందని చెప్పి ఆ సినిమాలో కూడా ఉంది, ఒక సినిమాలో. సో అలాంటి నాణ్యత కలిగినటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అది. సో అక్కడ చెట్లు కొట్టేశారు. ఎర్రచందనం స్మగ్లర్లతో వైసీపీ నేతలు చటపట్టాలు వేసుకుని తిరుగుతారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ రోజుల్లో మరి వ్యవస్థలన్నీ ఏమైపోయాయో, కేంద్ర పర్యాటక శాఖ కూడా మరి ఆ రోజుల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియదు. కానీ ఫలితం మాత్రం ఈరోజు ప్రజలకు ముప్పు, పర్యావరణానికి హాని కలిగిస్తే, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, మనం స్కూళ్ళలో పాఠాలు అప్పుడు కూడా చెప్తారు. మనం ప్రకృతిని నాశనం చేయకూడదు, ప్రకృతికి విరుద్ధంగా మనం వ్యవహరించకూడదు, ప్రకృతి నిబంధనలకు, ప్రకృతి చేసే పనులకు మనం రివర్స్లో పనులు చేయకూడదని చెప్పి మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చెప్తారు. మరి అలాంటిదే అడవులు కొట్టివేయటం కూడా ఈరోజు వరదలకి ఎందుకు వచ్చి ఊళ్ళు లేదా ఆ జిల్లాలకి జిల్లాలు నాశనం అయిపోతున్నాయి, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇలాంటి పనులు జరగటం వల్లే, ప్రకృతిని ధ్వంసం చేయటం వల్లే, ప్రకృతి తల్లిని వేధించడం వల్ల ఈరోజు ఇలాంటి పనులు జరిగాయి. ఏది ఏమైనా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలా. ఈ ఎర్రచందనం చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు దీనికి కర్తాకర్మ క్రియగా ఉన్నారు, రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం జరిగిందని మీద పూర్తి విచారణ చేసి దీనికి బాధ్యులైనటువంటి రాజకీయ నేతలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేదా థర్డ్ పర్సన్స్ కానివ్వండి, ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం అయితే ఉంది.